హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి, సన్ రూఫ్ కారు, వెంటిలేటర్ సీట్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి. ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు, ఢిల్లీలో అయితే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉన్నది. ఇక డీటెయిల్స్ విషయంలో రేటు ముందుగానే చెప్తున్నానండి. కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి. 6,85,000 రూపాయలు. 6,85,000 రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. గ్లాస్ కొద్దిగా ఫ్రంట్ అయితే చిట్లిందండి, కానీ వీవింగ్ అనేది మంచిగా ఉంది. ఓనర్ని అడిగి చేంజ్ చేసే మార్గం అయితే చేస్తాను కుదిరితే, లేకపోతే మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కారు ఎక్సలెంట్ ఉంది. ఇవాళ ఈ సెగ్మెంట్లో మీరు ఏ కారు కొనుక్కోవాలనుకున్నా వెర్నాలో చూసుకున్నట్లయితే దాదాపు 18-20 లక్షలు అయితే ఉంది. ఈ కార్ని 6,85,000 రూపాయలకి, 6,85,000 రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. 2017 కార్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటి వరకు 74,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి. 70% 4 టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలైవీల్స్ ఉన్నాయి. ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ 100కి 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ అవి కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే ఇది సన్ రూఫ్ కార్ అండి. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1, 2, 3 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది జరుగుతాయి, అయితే కామన్ అండి. లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక వెనకాల చూసుకున్నట్లయితే బూట్లో, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ ప్రస్తుతానికైతే ఈ కార్కి అయితే లేదండి. మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ ధర, కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ చేసి ఈ 5 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 6,85,000 రూపాయలు. 6,85,000 రూపాయలు. ఇదే ఫైనల్ రేటు, ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే లేదండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హుండై ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. సన్ రూఫ్ కార్ అండి. వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయి. చూడొచ్చు, బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, బంపరు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఈ టైర్ చూసుకున్నట్లయితే 60-70% ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70% టైర్ అయితే ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే మొత్తం డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు, స్టెప్నీ 100% ఉంది, అన్యూజ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70% వెనకాల టైర్ అయితే ఉంది. చూడొచ్చండి, ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మిడిల్ హార్మ్ రెస్ట్ ఉంది కప్ హోల్డర్స్తో. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వెంట్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఎక్కడ రూఫ్ మీద ఎటువంటి మరకలు కానీ షేడింగ్స్ అట్లాంటివి అయితే ఏం లేవండి. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి.
డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. గ్లాస్ చెప్పే కదా, చూడొచ్చండి, కొద్దిగా చిట్లిందండి ఇది. అలాగే వీవింగ్ అనేది మంచిగా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా కనెక్ట్ అయ్యిద్దండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది. రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు వెంటిలేటెడ్ సీట్స్ అండి, ఇవి కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇక సన్ రూఫ్ విషయంలో చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా క్లోజింగ్లో కానీ ఓపెన్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే టైర్ వచ్చేసి 70% టైర్ అయితే ఉందండి. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. సిఆర్డిఏ ఇంజను. అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి. అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 2017 హుండై ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ ఆప్షనల్ సన్ రూఫ్ కార్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. ఓనర్ ఫస్ట్ ఓనరు. కీ సింగిల్ కీ అయితే ఉంది. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ ధర హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను. 6,85,000 రూపాయలు. ఇదే ఫైనల్ ఫిక్స్డ్ రేట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.